ఇక కచ్చిరి కాడ ఆడైతే చూసావు కదా పీర్ల కొట్టం అయితే ఉంది. ఇక సరేలే అనేసేసి ఇక అది అయితే మా పాతది ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి ఉందా కొట్టు. ఇవన్నీ ఇల్లు అయితే మొత్తం పడబడ్డాయి. ఇక్కడంతా ఇల్లంతా నాకు తెలిసినలే, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఆ ఊరు కదా. ఇక అందరూ ఎక్కువ హైదరాబాద్కి రావడం వలన ఇళ్ళన్నీ కొంచెం రోడ్డు పైకి అయ్యి ఇల్లు డౌన్ అయ్యేసరికి పెంకుటిల్లు కదా అలా వదిలేశారు అంతా. అంటే ఊళ్ళోకి అది వేరే ఊరు వెళ్ళే రోడ్డు అనమాట. ఇంకా ఆ రోడ్లోకి పోయిన లెక్కల్లా ఇవన్నీ ఆల్మోస్ట్ నేను చిన్నప్పుడు ఆడుకునే ఇండ్లే అనమాట. ఈ ఇండ్లకి అందరి ఇండ్లకి పోయి ఆడుకునే ఇండ్లే అంతా ఆల్మోస్ట్. కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక చూసుకుంటూ వెళ్తుంటే సూర్మ అనిపించింది. సరేలే అనేసేసి అన్నీ మీకు కూడా కాస్త చూపిద్దాము. ఇక పాతిండ్లు పెంకటిండ్లు మా ఊర్లో అయితే ఇప్పటికీ ఉన్నాయి, చోటుపల్ల కాడ ఊళ్ళో లోపలికి వెళ్తే. ఇక అన్నీ మీకు కూడా చూపిద్దాము. చాలామందికి పెంకుటిల్లు అంటే ఏంటి అని. ఇది కంసలోళ్ళ ఇల్లు, అప్పుడు మా అమ్మ బంగారం చేపించేదనమాట. ఇది మా తాత వాళ్ళ ఇల్లు, ఇది మా పెద్దమ్మ ఫ్లాట్ కట్టిర్రనమాట. మా సంఘం వచ్చేసింది, పద్మశాలి చేనేత సంఘం వచ్చేసింది. అప్పుడైతే ఎంత హైట్ మీద ఉండేదో, నేను అసలు దూకడానికి భయపడేదాన్ని. ఇప్పుడు చూడు రోడ్డుకి సమానంగా వచ్చేసేసింది. ఇక మా పిన్ని అక్కడ కూర్చొని ఉంది. మా పిన్ని చూసి అమ్మో లక్ష్మి ఎన్నేళ్ళు అయిందే అనేసేసి ఓ మాట్లాడిచ్చేసింది. మా పిన్ని సంతోషం చూడాలి. ఇక మా అన్నయ్యలు అందరూ ఏమో ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇల్లు పడిపోతుందమ్మా ఇక కట్టించుకుంటారేమో అని చెప్పేసి నాతో మా పిన్ని మాట్లాడింది. ఇక మాట్లాడేసరికి ఇక కొద్దిసేపు మాట్లాడినా చూసా. లోపల నేను ఆడుకున్న ఇల్లు కదా, పక్కనే మా పెద్దమ్మ ఉంటుంది, ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు, మా వెనకాలే మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక అన్నీ మాట్లాడుకుంటూ వచ్చిన. ఇది మా పాతింటి దగ్గర అనమాట, ఊళ్ళో సెంటర్లో అనమాట. ఇది మొత్తం ఇళ్ళన్నీ ఇక్కడ గౌలోళ్ళు, కుమ్మరోళ్ళు, గొల్లోళ్ళు ఉంటారు సెంటర్లో. అన్నీ పడిపోయినాయి అనమాట. ఆ ఇండ్లన్నీ పడిపోయినాయి. అరే నేను పొద్దున్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇండ్ల మధ్యలో నుంచి ఆడుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఇక మా బెస్ట్ నేను అది ఇద్దరము అమ్మ పాలు తాగేటప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళ అమ్మాయి నేను. ఇక అదైతే ఆల్మోస్ట్ బొంబాయిలో ఉంటుంది, పెళ్ళి చేసుకొని బొంబాయి వెళ్ళిపోయింది. దానికి 3 పిల్లలు. ఇక నన్ను చూసి వాళ్ళ ఇంటి వెనకాల మేము ఉంటాం, మా ఇంటి వెనకాల వాళ్ళు ఉంటారు. ఇది మాది అనమాట, ఇదంతా మాది. ఇక ఇది మా ఊర్లో బావి అనమాట. మా పాతింటి దగ్గరే ఉంటుంది ఈ బావి. ఇక ఇదైతే ఎప్పుడు నీళ్ళు లేకపోయినా ఈ బావిలో మాత్రం ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి ఫుల్గా, ఎందుకంటే అప్పుడు పొలాలన్నమాట. ఇది మా ఇల్లు, కాకపోతే మా పాతిల్లు కానే కాదంతా పడగొట్టేశారనమాట. ఇగో గోడలన్నీ కూలిపోయినాయి అంట, పెద్దదనమాట. అయితే గోడలు కూలిపోయినాయి అంటే ఇదంతా దీని వెనకాల పెద్ద స్థలము. ఇక మేము చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఇల్లు కదా, నాకు చాలా మెమరీ ఉందనమాట. అటు పక్కనే నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. మేమిద్దరము దైవాన్ని చూసాం, దయ్యాలు చూసాం, 2 చూసాము. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది కావాలి అని మెసేజ్ పెడితే దైవం గురించి చెప్తా, దయ్యం గురించి చెప్తా. మేమిద్దరం అంత ఇదిగా ఉండేవాళ్ళం అనమాట. ఇట్లా చేసేసి ఇక మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇక మా అక్క ఇక ఎట్లా ఉంటుందంటే, ఇక ఆమెదైతే చాలా గ్రేటు. ఆ వయసుకు ఆమె కష్టపడడం అంటే అంతో ఇంతో కాదు. మా అక్క చాలా కష్టపడుతుంది. ఇది అప్పట్లో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినాయి అనమాట. ఏంటంటే పెంకుటిల్లు కట్టించేసి 2 గదులు కట్టించారు. ఇచ్చేసి చుట్టూ ఖాళీ ప్లేస్ ఇచ్చారు. బాగానే ఉంటుంది. నాకు తెలిసి అది ఎంత ఉంటుంది అన్నది అయితే నేను చెప్పలేను. ప్లేస్ అయితే చాలా పెద్ద పెద్ద ప్లేస్లే ఇచ్చారు. ఇంకా సరేనని లోపలికి వెళ్ళే చూసావా, మా అక్క కొట్టు పెట్టుకొని బట్టలు కుడుతూ బట్టలు అమ్ముతూ మా అక్క వచ్చేసింది. చూసావా అంత పెద్ద వయసు ఆమె కష్టపడుతుంది, మేము పడలేమా అని నాకు ఒక ఇదనమాట. అందుకే ఆమెను ఛాలెంజ్గా తీసుకొని నేను ఏ పనైనా చేస్తా. వయసుతో కాదు, ఓపికన్నన్ని రోజులు కష్టపడాలి చెల్లె, కష్టపడండి ఏది కాదు అనేసి ఇగో చెట్లు అయితే ఫుల్ పెట్టిరు. మామిడి చెట్టు, నిమ్మ చెట్లు, నిమ్మకాయలు సీజన్ అప్పుడు మా అక్క బస్తాలు నిమ్మకాయలు కూడా అమ్ముతుంది. ఇక మామిడి చెట్టు వచ్చింది. ఇక మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, ఇది కరివేపాకు చెట్టు నా కొడుకు పెట్టాడంట, నాని పెట్టాడే అని చెప్పి నేనైతే ఇక చెట్లు అయితే తీస్తున్నాము. ఇది పిండి కూర చెట్టు అనమాట. అది కూడా నేను చూస్తున్నాను, ఎన్నేళ్ళు అయింది చూసి అని.
ఇక మా అక్క నేను ఇద్దరం మొక్కలు పీక్కుంటా చేసుకుంటా చెట్టుని ట్రై చేశాను. ట్రై అయితే అవ్వలేదు. సరేలే ఉండని అక్క వాళ్ళ ఇంట్లో అని మా అక్క అయితే గోరింటాకు చెట్టు ఏర్లు అయితే పీకుతూ ఉంది. ఇక నేనైతే కొన్ని చెట్లు చామంతి కనకాంబరాలు తీసుకున్నా. ఇది కూడా ఉంది, తులసి కూడా ఉంది, కానీ శుక్రవారం నేను ఆ రోజు మరి తీసుకోవడం బాగోదు కదా, అందుకని ఇక అక్క వాళ్ళ ఇంట్లో అయితే కనబడ్డ చెట్టల్లా తీసుకొని వచ్చాను. ఇక మా అక్క అన్నీ ఇచ్చేసింది ప్యాక్ చేసుకొని వచ్చే. మా అక్క చాలా కష్టపడుతుంది, కానీ ఎవరి మీద ఆధారపడకూడదని ఆమెను చూసినాక నేను నేర్చుకోవడం అనేది, అంటే ఆల్మోస్ట్ నేను అంతే చేస్తాను. కానీ మా అక్క ఇంకా అంత వయసు, పెద్ద వయసు అయినా కానీ తన ఒక్కరి మీద డిపెండ్ అయి బతకదు. పిల్లల మీద తన కష్టం చేసుకొని తింటుంది. కొట్టు, టైలరింగు, బట్టలు అమ్ముతుంది, కిరాణా షాప్ అమ్ముతుంది, అన్నీ చేస్తుంది. ఓకేనా. మా ఫ్రెండ్స్ అయితే చాలామంది ఎంజాయ్ చేశారు. మళ్ళీ రావే మేము ఇప్పుడే వెళ్ళిపోయాము అనేసి అన్నారు. ఇక మా ఫ్రెండు నేనైతే దయ్యాలను చూసాం దైవాలను చూసాం కదా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా నాకు పెట్టండి, నేను స్టోరీ చెప్తాను. అదైతే జరిగిందే, నాకు గుర్తుంది, నాకు తెలుసు, దైవంది తెలుసు,